కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీసెస్ని మేము పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రాథమిక అనుమతులు వచ్చినాయి మాకు. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ని చిన్న చిన్న కిరాణా షాపులుగా వాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే విధంగా గిరిజన ప్రోడక్ట్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అందించే ఈ భారత్ ప్రోడక్ట్స్ని ఈ షాపుల ద్వారా మేము వినియోగదారులకి తక్కువ రేటుకు తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు క్యాబినెట్లో మేము తీసుకున్న డెసిషన్ జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైస్ రైట్. రాకేష్ గారు మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు జూన్ 1 నుంచి. సో ఇప్పుడు ఈ వెహికల్స్కి సంబంధించి తకరారు అయితే నడుస్తుంది. కృష్ణాంజనేయులు గారు అన్నట్టు దాన్ని నిజంగా ఒక పబ్లిక్ పర్పస్ కోసం వాడితే మంచిదే. బట్ లేని పక్షంలో ఏం చేస్తారు? ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పట్టుకున్న వాహనాలు తీసుకొచ్చి అక్కడ బయట పడేస్తుంటే తుప్పు పెట్టి ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల మనం చూడొచ్చు. ఆ స్థితికి వెళ్ళిపోతాయా? వాళ్ళు పెట్టిన దాంట్లో కుంభకోణం జరిగింది ఒప్పుకుంటా, బట్ వెహికల్స్ని అయితే వాడాలి కదా మీరు. 100% అండి. ఏదైతే వాహనాలని ప్రస్తుతానికి ప్రభుత్వం చేత పర్చేజ్ చేయబడినాయో వాటన్నిటినీ కూడా సక్రమైన పద్ధతిలో ఖచ్చితంగా వాడి తీరుతాం. అందులో ఎటువంటి శక్తి లేదని, అతిశక్తి డౌట్ లేదన్న విషయం మరొకసారి నేను కన్ఫర్మ్ చేస్తా ఉన్నా. ఏ ప్లాను లేకుండా విధ్వంసం క్రియేట్ చేయడానికి ప్రజావేదిక లాంటి దాన్ని కూలగొట్టి పక్కన పెట్టినట్టు ఈరోజు ఈ వాహనాలన్నీ కూడా తీసి పక్కన పడేయడానికి ఇది ప్రభుత్వ సొమ్ము అనే విషయం ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా గుర్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాంటి ఆలోచనలకు చాలా దూరం అన్న విషయం కూడా మీ అందరికీ మరోసారి తెలియజేస్తా ఉన్నాం. రేషన్ విషయానికి వచ్చేసరికల్లా ఇందా చాలా మంది మాట్లాడుతూ చాలా రకాలు చెప్తా ఉన్నారు. ప్రతి చోట కూడా రేషన్ బియ్యం అనేది ఒక వ్యవస్థ. నేను ఇందాకే వైసీపీ అధికార ప్రతినిధిని అడిగా, అసలు మీరు ఎప్పుడైనా రేషన్ షాప్కి వెళ్ళి నుంచున్నారా? ఎన్ని రోజులు రేషన్ షాప్లో మీరు నుంచున్నారు? ఎన్ని గంటల పాటు మీరు రేషన్ షాప్లో నిలబడి అక్కడే ఉండి అక్కడే భోజనం చేసి అక్కడే టీ తాగి అక్కడే పడుకొని వచ్చారో రేషన్ షాప్కి వెళితే ఆ వైసీపీ అధికార ప్రతినిధి చెప్పాలని చెప్తా ఉన్నా. అంతేగాని ప్రతి ఊర్లో 500 మంది జనాభా ఉండే దగ్గర 300 మంది రేషన్ దారులు ఉండే వాళ్ళ అవకాశం ఉంటుంది. 200 నుంచి 300 మించుకొచ్చుగా ఓ 40% నుంచి 50%. వాళ్ళ జనాభా లెక్కల ప్రకారం అక్కడ రేషన్ షాపును కేటాయించడం జరుగుతుంది. తదనంతరం 3 ఏళ్లకోసారి రివ్యూ ఉంటుంది. ఎప్పుడైతే జనాభాలు పెరిగాయో, రేషన్ షాపులు పెరిగినాయి అని, రేషన్ కార్డులు పెరిగినప్పుడు, డిమాండ్ పెరిగినప్పుడు ఇంకొక షాపును అదనంగా అక్కడ కేటాయించడం జరుగుతుంది. ఇది ఒక వ్యవస్థ. ఈ ఒక ఊర్లో ఒక వ్యవస్థ నడవటం అనేది అదొక వ్యవస్థ. అటువంటి వ్యవస్థని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. బియ్యం తీసుకొచ్చి ఈ ఆటోల్లో తీసుకొచ్చేవాడు. చాలా చోట్ల బియ్యందారులకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చే సైలెంట్గా ఈ బియ్యాన్ని బయటికి తరలించేసిన దాఖలాలు ఉన్నాయి. అక్కడి నుంచి తరలించి చివరికి వాళ్ళ వైసీపీ పార్టీ నాయకుడు, కాకినాడ నియోజకవర్గానికి సంబంధించిన ప్రముఖ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారా కొన్ని వేల మెట్రిక్ టన్నులు దేశం దాటి వెళ్ళిపోయిన పరిస్థితి అందరికీ కూడా తెలిసినాయే. సెంటీమీటర్ ముందుకు కదలలేదు ఎంక్వైరీ. రాకేష్ గారు, సెంటీమీటర్ ముందుకు కదలలేదు. మీరు ఎప్పుడు చిన్నప్పటి నుంచి చెబుతున్నారు, సిపాయిలు తిరుగుబాటు అప్పటి నుంచి చెబుతున్నారు ఈ విషయం. సెంటీమీటర్ ముందుకు కదలలేదు. కొంచెం నమ్మే విధంగా కూడా వ్యవహరించాలిగా ప్రభుత్వం. ఏదో ఇదిగో మేము దర్యాప్తు చేశాం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఇదిగో ఈ రకమైన ఎవిడెన్స్ మాకు దొరికింది, ఇంతవరకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ నాయకుడు చెప్తాడు రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తూ ఉంటాడు ఆయన వారాహి సభలో. రౌడీ షీట్ల మీద ట్యాక్స్ మాట్లాడుతుంది. మీ ఎదురుగుండా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఏం చేయలేకపోయారు మీరు? కాదండి, సీజ్ ద షిప్ లాంటిదే ఇదంతా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఏమీ కదల్చలేకపోయారు. ఇంకో విషయం చెప్పనా, కాకినాడలో వైసీపీతో సహా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలో చిన్న చితక ఫ్యాక్షన్ గ్రూపులు అందరూ కూడా ఐకమత్యంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కనుసన్నలో నడుస్తుంటారు. అన్ని పార్టీలు ఓపెన్ ఫ్యాక్ట్. బాబు గారికి అది నచ్చకపోవచ్చు, వాస్తవాలు అందరికీ గుర్తించాల్సిన అవసరం లేదు. మీరే చెప్పారు తాట చేస్తాం, కన్నెర చేశారు, ఉగ్రరూపం చూపించారు, ఆగ్రహించారు. ఏమైందండి? సెంటీమీటర్ మహా అయితే మీకు ఆయనకి ఎలాంటి నోటీస్ వెళ్తుందంటే కలెక్టర్ నుంచి ఒక నోటీస్ ఒక కాగితం మీద రాసి పంపిస్తారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు 24 గంటలు టైం ఇస్తున్నాం, మీరు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి దీని మీద వివరణ ఇచ్చి ఎంబడి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండమాకండి అని. అదే దాంట్లో ఉండేది. కనీసం అది కూడా చేయలేకపోయారు కదా. రేషన్ మాఫియాలో నేను ఒకటి చెప్తున్నా, ఇది ఒక పడవెక్కిచ్చే వంశం ఒకటే కాదు. ఎక్కడి నుంచి రేషన్ బియ్యం మాయమై ఎక్కడి నుంచి ఎన్నాళ్ళు చేస్తారు సార్? నవ్వుతారు జనాలు. ఎన్నాళ్ళు చేస్తారు? 10 నెలలు అయింది. మీ ఫస్ట్ ఎన్నాళ్ళు? 4 ఏళ్ల 10 నెలలు ఓపిక పట్టమంటారా? 4 ఏళ్ళు 10 నెలలు ఓపిక పట్టమంటారా? ఏంటండి మీ దగ్గర మీ మినిస్టర్ ఇన్ని కట్టలు చూపించారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఎలిగేషన్స్. ఏమైంది? ఆ ఎవిడెన్స్ అంతా ఏమైంది?
సరైన సార్ రిపోర్ట్ జనం అడుగుతారు రాకేష్ గారు, ఎక్కడి నుంచి మీకు ఏ నచ్చకపోవచ్చు, గిన్నె బియ్యాన్ని మాయం చేసి ఎక్కడికి రాకేష్ గారు ఎక్కించారనే మీకు విషయాన్ని నచ్చకపోవచ్చు, బయట పెట్టి జనం ఖచ్చితంగా అడుగుతున్నారు. చెప్తారని తెలియజేస్తాం. మీ ఫస్ట్ టార్గెట్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 1 సెంటీమీటర్ ముందు కదలలేదు. బాబు గారిని అడుగుతుంది, ఎందుకంటే బాబు గారి దగ్గర మీ దగ్గర కన్నా ఎక్కువ ఎవిడెన్స్ ఉంటుంది. ఇవే కాదు, విద్యాశాఖలో 25,000 కోట్ల కుంభకోణం గురించి కూడా ఆయన ఇంకా ఎన్నికల ముందర మంత్రి నాదెళ్ల మనోహర్ గారు కట్టలు తీసుకొచ్చి మీడియా ముందు ప్రదర్శించారు. అది కూడా ఏమైందో తెలియదు. ఎందుకంటే ఎన్నాళ్ళు బాబు పాలూరు గారు ఎన్నాళ్ళు జనాల్ని ఇలా మభ్య పెడతారు. కాదు వాసుదేవన్ గారు, మేమేమో బాబన్న ఒక్క నిమిషం, వాసుదేవన్ గారేమో మేము యాక్షన్ తీసుకోవట్లేదు అంటున్నారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో రోజు వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తున్నారు. వాళ్ళ సంగతి వదిలేయండి. ఇక్కడ వైసీపీ తీసుకుంటే కనపడాలిగా, తీసుకుంటే కనపడాలిగా, మీడియాలోనండి తీసుకుంటే కనపడాలి కదండి. కథనాలు వ్యవహారాలు తప్ప సరే బాబు గారు మీరు చెప్పండి, ఏమంది ద్వారంపూడి గారి మీద 1 సెంటీమీటర్ ఏమన్నా దర్యాప్తు ముందుకు కదిలిందా? సార్ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతీకార చర్యలు చేసే ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది, నేను ఎవిడెన్స్ గురించే మాట్లాడుతున్నా. ప్రతీకారం చేయమని మిమ్మల్ని అంటలా. మీ దగ్గర ఇంత ఎవిడెన్స్ ఉంది ద్వారంపూడికి సంబంధించి. దేని మీద అయినా కూడా దర్యాప్తు అనేది చేస్తారు. ఎన్నాళ్ళు చేస్తారు? ఎన్నేళ్ళు చేస్తారు? ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి నేను జైల్లో పెట్టానంటే అది కాదు కదా. దేనికైనా చట్టపరమైన బాబు గారు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది, మీరే చెప్పారు. నేను అనేది అదే, ఏదో గాల్లో ఆరోపణ చేయాలా. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది. పాకం ముదరకుండా కిందకి దించేస్తానంటే అవ్వదు కదా. దానికి డెఫినెట్ గా అది ఎన్నేళ్ళు పడుతుంది? పోనీ ఉదాహరణకి చెప్పండి. అన్నేళ్ళు ఎవరు ప్రజలు మాట్లాడరు. రాష్ట్రం అడ్డుగోలు పరిస్థితిలో ఉంది, చాలా దివాలా తీసిన మీకు పరిస్థితిలో కన్వీనియంట్ ఉంది. గా దొరికే ఆన్సర్ ఏంటంటే ముందు వినండి రాష్ట్రం సార్. ఆర్థిక సార్, సంక్షోభం నుంచి వినండి బయటపడాలి. సార్, వాసుదేవన్ గారు, డోంట్ నేను జస్టిఫై చెప్పేది యువర్ సెల్ఫ్ వినండి. అండి. జరిగిన సార్, నేను ద్వారంపూడి చెప్పేది- మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఏం మొహమాటాలు మీకు అడ్డొస్తున్నాయి చెప్పండి. నేను చెప్పేది పూర్తిగా వింటే అర్థం అవుతుంది. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏమి నీతివంతుడో లేకపోతే ఏ తప్పు చేయని వ్యక్తి అని ఎవరూ చెప్పట్లేదు. తప్పనిసరిగా అతను తప్పు చేస్తున్నాడు. దానికి తగ్గట్టుగా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారు. రానున్న కొద్ది నెలల్లోనే దాని చర్యలు అనేవి ఉంటాయి. అది వేరే విషయం.